ఉద్యోగుల బకాయిలు పంచాయతీరాజ్ ఆర్&బి శాఖల్లో పెండింగ్ బిల్లుల కోసం ఒకేసారి 1032 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని, పంటలకు మద్దతు ధర చెల్లిస్తామన్నారు మంత్రులు. మైనార్టీ అయిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కాలుష్య రహితమైన రవాణా సేవలు అందిస్తామన్నారు మినిస్టర్స్. ఉద్యోగుల బకాయిలు పంచాయతీరాజ్ ఆర్&బి శాఖల్లో పెండింగ్ బిల్స్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో ఒకేసారి 1032 కోట్లు ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 712 కోట్లు, పంచాయతీరాజ్ ఆర్&బి శాఖల పెండింగ్ బిల్లులో 320 కోట్లు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశల వారీగా విడుదల చేస్తున్నామన్నారు బట్టి విక్రమార్క. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. రాజ్భవన్ లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాంగ్రెస్ తో పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన అజార్ 2009లో యూపీ మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది సర్కార్. अपने हाईकमांड का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, खारगे जी का और राहुल गांधी साहब का, सोनिया मैडम का, प्रियंका मैडम का और केसी वेणुगोपाल साहब का, और मैं जितने भी यहाँ पे सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, और अपने महेश गौड़ साहब का, मीनाक्षी मैडम का और विश्वनाथ सर का, और जितने भी कैबिनेट मिनिस्टर्स और जितने भी लोग जुबली हिल्स के पूरे इंडिया के जितने भी लोग मेरे सपोर्टर्स है और मेरे को चाहते हैं, मैं सब लोग का शुक्रिया अदा करता हूँ. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం న్యాయమేనన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయనపై కేసులు ఎక్కడా ప్రూఫ్ కాలేదన్నారు. మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారని పైరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అపోజిషన్ లో ఉన్నారు, వారు ఎట్లా చేస్తారు, వారు ఏం మామూలే, దాంట్లో ఏం కొత్తగా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ముస్లిం మినిస్టర్కి ఒక ప్లేస్ ఉంటుంది క్యాబినెట్లో, అట్లానే ముస్లిం మినిస్టర్కి ఒక ప్లేస్ ఉండే. ఇప్పటి వరకు అజరుద్దీన్కి గవర్నర్ కోటాలో ఇచ్చినప్పుడు గవర్నర్ గారు ఫైల్ సంతకం పెడితే అప్పుడే అయిపోయింది మంత్రి గారు. కాలుష్యరహిత రవాణా సేవలు అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ కు 2000కు పైగా బస్సులు రానున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్ లో ఎదురయ్యే సవాళ్లు, మౌలిక సదుపాయాలపై పొన్నం సమీక్షించారు. హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోందని చెప్పారు. కేంద్రం ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు 35 లక్షల సబ్సిడీ ఇస్తోంది. అజారుద్దీన్ కు మంత్రి పదవిపై బీజేపీ నేతలకు అక్కసు ఎందుకని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అజార్ కు మంత్రి పదవిపై 3 నెలల ముందే నిర్ణయించినట్లు చెప్పారు. మైనారిటీలకు మేలు జరుగుతుందని నిర్ణయం తీసుకున్నామన్నారు పీసీసీ చీఫ్. బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలంగా కెప్టెన్ ఉండడం కాకుండా ఆ హయాంలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా, తెలియదా? గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, సేవలు అందించినారు. నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి. ఇలా క్రీడా ప్రపంచాన్ని కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపరిచినటువంటి వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఇంత విషయం, ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు? పత్తి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేలసంగంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పత్తికి కనీస మద్దతు ధర అందించాలని అధికారులను ఆదేశించారు. దళారులను నమ్మొద్దని రైతులకు సూచించారు. రైతులకు జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు మంత్రి దామోదర.